చేపల పులుసు కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. అలాగే ఫిష్ పీసెస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. అస్సలు ఎక్కడ ఇరిగిపోవడం కానీ ఏం లేదు. చాలా బాగా వచ్చింది. అండ్ చింతకాయతో చేసాం కాబట్టి కలర్ కొంచెం ఎల్లోయిష్గానే ఉంటుంది. సో గైస్ ఫైనలీ మన చింతకాయ బాబోయ్ చాలా వేడిగా ఉంది. అప్పుడప్పుడు దీన్ని ఇలా కలుపుతుండాలి. చింతకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. సో ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వెరీ వెరీ టేస్టీ రెసిపీ. అది కూడా ఒక సూపర్ స్టార్ కాదు, మెగాస్టార్కి ఇష్టమైన చింతకాయ చేప కూర ఈరోజు చేద్దాం. సో నేను ఇక్కడ తీసుకుంది 450 grams ఆఫ్ ఫిష్ అండి. రోహు ఫిష్, దీన్ని బొచ్చు ఫిష్ అని కూడా అంటారు. సో వీటిని ఒకసారి చక్కగా నీట్గా కడుక్కున్నాం. ఉప్పు పసుపు అలాగే కొంచెం నిమ్మరసం వేసి ఫిష్ అంతా చక్కగా క్లీన్ చేసుకున్నాను. ఉప్పు పసుపు వేసి దీన్ని ఒక కప్లో తీసుకుందాం. వాటర్ లేకుండా తీసుకోవాలి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అల్లం వెల్లుల్లి ఇది రెండు కలిపి ఒక 1 స్పూన్ మాత్రమే చాలు. కొత్తిమీర 1 ఆనియన్, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి. తర్వాత ఫిష్ మనం ఇక్కడ తీసుకుంది రోహు ఫిష్ అండి. నీసువాసన రాకుండా ఉండాలంటే వెనిగర్ వేసి కానీ లేదా నిమ్మరసం వేసి కానీ చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈరోజు చేయబోతున్న రెసిపీకి పచ్చింతకాయలు తొక్కండి. ఇది చాలా రోజులు అంటే మనం పసుపు ఉప్పు వేసి దంచి పక్కన పెట్టుకుంటే ఇది 1 year or 2 years కూడా ఉంటుంది. చింతకాయలను అలా నీటికి కడుక్కొని చక్కగా తుడిచేసి తడి లేకుండా దాన్ని రోట్లో వేసి ఉప్పు పసుపు వేసి గడ్డుప్పు పసుపు వేసుకోవాలండి. ఈ కర్రీలో మరి పసుపు యాడ్ చేయకూడదు, ఎందుకంటే దీనిలోనే ఆల్రెడీ పసుపు ఉంది. అయితే ఇది ఈ మాత్రం తీసుకున్నాను, ఎందుకంటే మనం తీసుకున్న ఫిష్కి కొంచెమే చాలు. దీనిలో ఎక్కువగా తొక్కే ఎక్కువ వస్తుంది కాబట్టి, జ్యూస్ తక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఈ మాత్రం అమౌంట్ తీసుకోండి. అదే పచ్చింతకాయలు అనుకోండి, మీరు ఒక 10 చింతకాయలు తీసుకోండి. దీనిలో వేడి నీరు వేసి దీనిలో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంచాలండి. జ్యూస్ తీసి ఇలా నేను స్టోర్ చేసి ఉంచుకున్నాను చూడండి. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, మామూలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, కిందే పెట్టుకుంటే 1 or 2 years వరకు కూడా ఉంటుంది చూడండి. చాలా నీట్గా ఉంటుంది. అప్పుడప్పుడు మనం పప్పులో కానీ లేదా ఎక్కువగా రొయ్యల కూర కానీ లేదా ఇలా చిన్న చిన్న చేపలు ఉంటాయి కదండి, చిన్న చేపల్లో కానీ వేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. అండ్ మంచి హెల్త్కి కూడా బెనిఫిట్. ఎండు చింతపండు కంటే ఇది చాలా మంచిదండి. నీళ్ళు మనకి ఎంత పులుసు కావాలో అంత క్వాంటిటీలో వాటర్ తీసుకోండి. సో నేనైతే కొంచెం పులుసు చేస్తాను, కొంచెం ఇగురులా చేద్దామని. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది నాననిచ్చి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేద్దాం. ఫిష్ కర్రీకి ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని రోట్లో వేసి దంచుకున్నాం అనుకోండి, పులుసు మంచి చిక్కగా భలే ఉంటుంది. సో మిక్సీలో చేసుకుంటే అంతా ఒక్కసారి నలిగిపోయి పేస్ట్ అయిపోయి బాగుండదు. కానీ ఇలా అయితే మనకి ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. సో ఈ మాత్రం నలిగితే చాలు. ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఈ మాత్రం జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది, దీన్ని మనం షిఫ్ట్ చేద్దాం. చూసారా కచ్చాపచ్చి ఎలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫిష్లో కలుపుకుందాం. చాలా ఈజీ అండి కర్రీ. మొత్తం అంతా వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి చూడండి ఒక 6 to 7 వేసుకోండి. తర్వాత అల్లం ఈ మాత్రం చిన్న ముక్క అల్లం వేసుకొని మళ్ళీ ఇవి కూడా చక్కగా దంచుకోండి. ఫ్రెష్గా చేసుకుంది 1 స్పూన్ వేస్తే ఎంత రుచి వస్తుందో, మనం స్టోర్ చేసి పక్కన పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తే అంత వస్తుంది. అందుకే మనం అప్పటికప్పుడు దంచుకున్న పేస్ట్కి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అది బయట కొన్నది అనుకోండి, ఇంకా దాన్ని అడగక్కర్లేదు. అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర దంచుకున్నాం, తర్వాత అల్లం వెల్లుల్లి దంచుకున్నాం. ఓకే, ఇంకా అయిపోయింది మనకి రోల్తో పని. గడ్డుప్పు వేసుకుందాం ఒక 1/2 స్పూన్ వరకు. దీనిలో ఉప్పు వేసే ముందు ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే మన చింతపండులో కూడా ఉప్పు ఉంటుంది. ఉప్పు పసుపు వేసి దాన్ని పక్కన పెట్టాం కదా, ఇంకా పసుపు అసలు వేయక్కర్లేదు. పసుపు ఆల్రెడీ వేసాం. స్పూన్ వేసుకుందాం సరిపోతుంది. ఒక 1 స్పూన్ వేసుకుందాం. ధనియా పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. చూడండి చిన్న స్పూన్ ఇది. ఆయిల్ ఏదైనా ఒక ఆయిల్, వేరుశనగ నూనె అయితే మరీ మంచిది. చక్కగా తీసుకోండి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం.
చేత్తో కూడా కలపచ్చు, చేత్తో కలుపుకోండి. బట్ గబుక్కులు మొహానికి రాసుకున్నాం అనుకోండి ఇంకంతే. అన్ని పట్టేటట్టు కలుపుకోండి. చింతపండు పులుసు ఉంది కదా, దీన్ని చక్కగా పిండుకోండి. ఇది ఇంకా వేడిగానే ఉంది. దీన్ని మొత్తం స్క్వీజ్ చేస్తా. ఫిష్ పీసెస్ని ఫస్ట్ వేసేసుకుందాం, అడ్జస్ట్ చేసుకుందాం ఫస్ట్. ఇది వండిన రోజు కంటే తర్వాత రోజు చాలా బాగుంటుంది. ఒక 5 hours అయినా మినిమం అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఈ మసాలా అంతా మొత్తం యాడ్ చేస్తాం. దీనిలోనే పెట్టుకోవచ్చు, అయితే మ్యారినేట్ చేసాక మనం ఫ్రిడ్జ్లో పెట్టడానికని నేను దీనిలో పెట్టాను. ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు. చూడండి, నేను కొన్ని మాత్రం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి చాలా ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ పులుసు ఎక్కువ అవ్వకూడదు, దగ్గరగా ఉంటే బాగుంటుంది. సో ఇక్కడే పిండేసుకోండి. ఇంకేం మిగలలేదు, చూసారా? ఇదంతా కూడా వేస్టేజే వచ్చింది. పులుసుని యాడ్ చేసుకుందాం. చూడండి, వేస్తున్నాను. ఈ పులుసులోనే మొత్తం ఉడికించుకుందాం. ఇంకా దీనిలో ఏం యాడ్ చేయక్కర్లేదండి, ఇంతే. దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం, ఎందుకంటే దాంట్లో ఉంది. 10 minutes వరకు ఉడికించేస్తే ఇంక మన అద్భుతమైన చింతకాయ చేపల పులుసు రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. గోదావరి వాళ్ళ స్పెషల్ అండి ఇది. మన చిరంజీవి గారు వాళ్ళ మదర్ కోసం ఒకప్పుడు చేశారు. ఎవర్ సిన్స్ ఐ సా దట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోయాను. సో అతను ఒక సూపర్ స్టార్ అయ్యింది. సో అతనికి ఇష్టమైన హాబీ వంట అనుకుంటాను. సో సూపర్ స్టార్ అయ్యింది కూడా, ఫ్యామిలీ అంటే అంత ఇష్టం అతనికి, ముఖ్యంగా మదర్ అంటే అంత ఇష్టం. అతని దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించింది. సో మరి అలాంటి సూపర్ స్టార్కి ఇష్టమైన చేపల పులుసు అండి ఇది. అయితే అతను చిన్న చిన్న చేపలతో చేశారు, మనం నార్మల్ చేపలతో కూడా చేసుకోవచ్చు. సో చింతకాయ అనేది చాలా ఆరోగ్యం కాబట్టి 10 minutes ఉడికించుకోండి, అంతే. మన పులుసు రెడీ అయిపోతుంది. చివరాకన్నా మనం కొత్తిమీరని యాడ్ చేద్దాం. సో చూసారా, ఎలా ఒక మంచి చక్కగా మరుగుతుంది. అలాంటప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకుందాం. ఇప్పుడు మనం పెట్టి 5 minutes అయిపోయింది. ఇప్పుడు ఇలా వచ్చాక ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకోండి, మొత్తం కలిపి. సో గైస్, ఫైనలీ మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటా. ఈ మాత్రం చాలు మనకి, మట్టికొండ కాబట్టి ఇంకాసేపు ఉడుకుతుంది. సో ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉంచుకుందాం. ఈ ఫిష్ కర్రీ మీకు నచ్చింది అనుకుంటాను. ఈ చేపల పులుసు వండినప్పుడు కంటే ఒక పూట తర్వాత తింటేనే బాగుంటుంది, ఇంకా మరి తర్వాత రోజు తింటే ఇంకా మంచిది. సో ఈ ఫిష్ కర్రీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్, బై బై, టేక్ కేర్.